అవినీతి రొచ్చుల మునిగిపోయింది. ఇక నిన్నమన ఆయన పాపం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన చూసి ఆయన లలిత కళలు ఎట్లున్నాయో కేసీఆర్ని ఖబర్దార్ అన్నాడు, పోయి సందులో జోరాడు. మళ్ళా ఇక ఆయన చెప్తాడు తీన్మార్ మల్లన్న మీద ఇన్ని కేసులున్నాయని. ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వీసీ క్యూ న్యూస్ స్టూడియోకి వచ్చి మల్లన్న మీద అక్రమ కేసులు ఎట్లా పెట్టినవారు ఆ బోసిడికి అని కేసీఆర్ని తిట్టాడు. మళ్ళా ఇగో ఇది వీళ్ళ లలిత కళలు. వీళ్ళు చెప్తారు మనకు. సోదరు మన్లారా, సమయం ఎక్కువైతా ఉంది కాబట్టి విషయాన్ని క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తా. పట్టభద్రుల ఎమ్మెల్సీ వానికి పల్లి బఠాని కావచ్చు కానీ నాకు పరమాన్నంతో సమానం, అది మీరందరు పెట్టే భిక్షతో సమానం అని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా, మీరిచ్చేటువంటి అవకాశం ఇవాళ కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చినా ఇంతమంది మేధావులు ఇంతమంది ఉద్దండులంతా నా వెనకాల ఉన్న సోదరులారా, పట్టభద్రులారా, మీరు పెట్టే ఓటుతోటే మీరిచ్చే ఓటుతోనే మీ తమ్ముడు అసలు మండలికి పోతాడు తప్ప ఇంకొకటి కాదు. దయచేసి ఆశీర్వదించమని కోరుతా ఉన్నా. రేపటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నది బ్యాలెట్ తీన్మార్ మల్లన్నది సీరియల్ నెంబర్ 2 ఉంటుంది బ్యాలెట్ పేపర్లో. సీరియల్ నెంబర్ ఎంతన్నా చేయలేవాడు చెప్పురన్నా. సీరియల్ నెంబర్ 2 ఉంటుంది. ఈ 2కు ఎదురుగా తీన్మార్ మల్లన్న అని ఉంటుంది. 2కు ఎదురుగా తీన్మార్ మల్లన్న అని ఉంటుంది. ఆ తీన్మార్ మల్లన్నకి ఎదురుగా ఒక ఖాళీ డబ్బా ఉంటుంది. అందులో ఏమేయాలంటే 1 నెంబర్ వేయాలి అంతే. 1 నెంబర్ వేసి ఆ బ్యాలెట్ మడత పెట్టి ఆ డబ్బాలో వేసి వస్తే 3 తారీఖు నాడు మనన్న దొంతి మాధవన్నని గెలిపించిర్రు. 4 తారీఖు నాడు బలరామన్న గెలుస్తాడు. 5 తారీఖు నాడు మీరు అవకాశం ఇస్తే మీ తమ్ముడు గెలుస్తాడని పోయినసారి కూడా ఈ నర్సంపేట గడ్డ నన్ను ఆశీర్వదించింది, నన్ను గుండెల్లో పెట్టుకుంది సోదరులారా. పోయినసారి కూడా మీరందరూ ఓట్లేస్తే 1 రూపాయి లేకుండా ఎన్నికల యుద్ధం కొట్లాడితే మా తమ్ముడు గెలవాలని మీరంతా అండగా నిలబడితే బోగసోట్లతోని గెలిచిండు పల్లా రాజేశ్వర్ రెడ్డి. 17,000 దొంగ ఓట్లు పట్టిస్తే ఆ రోజు కేసీఆర్ అందరిని మేనేజ్ చేసి దొంగతనంగా గెలిచిండు. సోదరులారా, పోయినసారి ఓట్లు పడక కాదు పడ్డాయి. మీరందరూ చాలా మంది వేసిరు. అయితే పల్లా రాజేశ్వర రెడ్డి ఏం చేసిందంటే ఈ దొంగ ఓట్లు తయారు చేసిండుగా 5వ తరగతికి 6వ తరగతికి 7వ తరగతికి కూడా రాపించిండు. అప్పట్లో వాళ్ళకి ఎట్లే అన్న ఓటు తెలవక లోపలికి వచ్చి జై తీన్మార్ మల్లన్న అని రాసిపోయారు. దాని మీద 20,000 ఓట్లు సిద్ధమైనవి. 5-6 వేల ఓట్లతో ఓడిపోయారు. ఇగో ఈ ప్రమాదం జరగకుండా మాదన్నకు చెప్తా ఉన్నా, అన్న ఓటు ఎట్లే అన్న ఫస్ట్ అవగాహన కల్పించండి అన్న మనోళ్ళకి. ఈ ఓటు వేసేటువంటి ఓటు విలువ ఎప్పుడు దొరుకుతుందంటే మీరు కరెక్ట్గా ఉపయోగించుకున్నప్పుడే దొరుకుతుంది. ఓటు వేయించడం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దయచేసి పెద్దలారా, మీరు తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలియజేయండి. తీన్మార్ మల్లన్న ఇక్కడ 2 నెంబర్ ఉంది. సీరియల్ నెంబర్ 2కు ఎదురుగా నా ఫోటో ఉంటుంది, తీన్మార్ మల్లన్న ఫోటో. ఆ ఫోటోకు ఎదురుగా ఉన్న ఖాళీ డబ్బాలో 1 నెంబర్ ఒక్కటేయండి చాలన్నా. ఇక 2 నెంబర్ లేదు, 3 నెంబర్ లేదు. సోదరులారా, ఇక్కడ మీరిచ్చేటువంటి ఓటు ద్వారా మీరందరూ ఆశీర్వదిస్తే మొదటి ప్రాధాన్యత ఓటులోనే ఈ నెల 5 తారీఖు నాడు ఓట్ల పెట్టెలిప్పే టైంకు మీరిచ్చేటువంటి ఓటు ద్వారా బ్యాలెట్ బాక్సులు బద్దలైపోయి మీ తమ్ముడు తీన్మార్ మల్లన్న ఈ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాడని చెప్పి మీ అందరూ తెలియజేస్తా ఉన్నా. నాకు సహకరిస్తున్నటువంటి అన్ని పక్షాల ప్రజలకు, విద్యార్థి సంఘాలకు, ఉపాధ్యాయ సంఘాలకు, పెన్షనర్లకు, నిరుద్యోగులకు, జీవో 46 బాధితులకు, 317 బాధితులకు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరించి అన్న ఒక్క అవకాశం ఇవ్వండి అన్న, ఒక్కసారి లేచి మీ తమ్ముడిని ఆశీర్వదించాల్సిందిగా మీ అందరి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఒక్కసారి ఆశీర్వదించాల్సిందిగా కోరుతా ఉన్నా. ఆశీర్వదించినట్టేనా? ఆశీర్వదించినట్టేనా? ధన్యవాదాలన్నా. జై కాంగ్రెస్, జై ఇండియా కూటమి.